హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సారావర్. ఈరోజు రెసిపీ వచ్చేసి బగారా రైస్. ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ గీ అలాగే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక 3 బిర్యానీ ఆకు, ఒక 2 మరాఠీ మొగ్గ, ఒక జాపత్రి, ఒక 5 లవంగాయలు, 5 ఇలాచి, 2 ఇంచ్ దాల్చిన చెక్క, నల్ల యాలకులు ఒక 2, షాజీరా 2 టేబుల్ స్పూన్, కాజు ఒక 100 గ్రామ్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ 2, అలాగే ఒక టమాటో కూడా, 4 చిల్లీస్ లైట్గా ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి మిక్స్ చేసి మూత పెట్టేసేయాలి. ఆనియన్స్ అండ్ టమాటోస్ కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి 3 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేశాక ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత అందులోకి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ని నానబెట్టుకున్నాను. దానికి ఒక 8 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలి. వాటర్ పోసాక కొంచెం కరివేపాకు అలాగే కొబ్బరి గసాలు వేసుకున్న పేస్ట్ని కూడా నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసేసి మూత పెట్టేసేయాలి. రైస్ అనేది కుక్ అయ్యాక ఒక పాన్ తీసుకొని దాని మీద మనం రైస్ వేసిన గిన్నెని ప్లేస్ చేసుకోవాలి. పాన్ వల్ల మనకి రైస్ అనేది కింద మాడకుండా ఉంటుంది. దానివల్ల నేను పాన్ని పెడుతున్నాను. ఒక 10 మినిట్స్ అలానే రైస్ని కుక్ చేసుకోవాలి. తర్వాత ఆల్మోస్ట్ మనకి బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. మీకు కనుక ఏమైనా కొంచెం వాటర్గా ఉన్నట్టు అనిపిస్తే ఇంకొక 5 మినిట్స్ అట్లానే ఉంచండి. ఫైనల్లీ ఈజీ అండ్ టేస్టీగా ఉండే బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.